మిన్నాగు 6వ భాగం. 5వ భాగంలో స్రవంతి తల్లి కాబోతుందని తెలుసుకుని తల్లిదండ్రులు అబార్షన్ చేయించుకోమంటే వినిపించుకోదు. ఇక ఆమెను రంజిత్ బెదిరించడంతో అరుణ సహాయంతో పరంధామయ్యను కలుసుకుంటుంది. పరంధామయ్య పర్యవేక్షణలో ఆమె బిడ్డను కంటుంది. కానీ బిడ్డ చనిపోయాడని తెలిసి కృంగిపోతుంది. ఇక విష్ణువర్ధన్ రావు దగ్గర ఉద్యోగంలో చేరుతుంది. అతని ఆదరణ అభిమానాలు సహించలేకపోతుంది. కథ కొనసాగుతుంది. పరంధామయ్యకి విష్ణువర్ధన్ రావు ఫోన్ చేసి విషయం చెప్పి స్రవంతిని రాజీనామా ఉపసంహరించుకోమని చెప్పాడు. పరంధామయ్య స్రవంతి దగ్గరికి వచ్చారు. ఏమిటమ్మా, జాబ్ వదిలేసి వచ్చావట? విష్ణువర్ధన్ రావు గారు చాలా బాధపడుతున్నారు. నీకు ఆవేశమే కానీ ఆలోచన తక్కువ. మళ్ళీ నిన్ను రమ్మన్నాడాయన. నేనక్కడ పనిచేయలేనండి. నీ మంచి కోరేవాడినిగా చెబుతున్నాను. వెళ్ళి ఉద్యోగంలో చేరమ్మా చెప్పారు పరంధామయ్య. నాకిష్టం లేదు, దయచేసి నన్ను బలవంతం చేయకండి. ఆమె అలా ఖచ్చితంగా చెప్పేసరికి ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇంట్లో ఎవ్వరూ ఆ ప్రసక్తి తీసుకురాలేదు. రోజులు గడుస్తున్నాయి. విష్ణువర్ధన్ రావుతో స్నేహం అంతటితో మానుకున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు ఖాళీగా ఇంట్లో ఉండటం దుర్భరంగా అనిపించింది. విష్ణువర్ధన్ రావు 4-5 సార్లు కారు పంపించాడు. కానీ స్రవంతి నిరాకరించింది. ఆమెకు వచ్చే జీతం ఇంటి ఖర్చులకి ఉపయోగపడేది. మళ్ళీ తడుముకోవాల్సిన పరిస్థితి కలిగింది. వేరే ఉద్యోగం కోసం వెతకటం మొదలుపెట్టింది. ఒకరోజు విష్ణువర్ధన్ రావు వాళ్ళింటికి వచ్చాడు. స్రవంతి, ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావు అన్నాడు. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగింది. ఓ అరగంటలో నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, ప్లీజ్ నాతోరా అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు. ఆయనొచ్చి అంతగా పిలుస్తుంటే వ్యతిరేకించడం బావుండదని చీర మార్చుకొని మొహానికి కొంచెం పౌడర్ రాసుకుని బయలుదేరింది. కారు ఎక్కాక అడిగింది, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మా ఇంటికి. కారు విష్ణువర్ధన్ రావు ఇంటికి చేరే వరకు ఎవరూ మాట్లాడుకోలేదు. కారు 10 నిమిషాల్లో ఆయన బంగ్లా ముందాగింది. ఆయన వెనుక ఇంట్లోకి నడిచింది స్రవంతి. సరాసరి ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లారు. సంశయిస్తూనే వెళ్ళింది. ఆ గదిలో నిలువెత్తు ఓ స్త్రీమూర్తి చిత్రపటం ఉంది. ఆ చిత్రపటం క్రింద కొవ్వొత్తి వెలుగుతోంది. ఈమె నా భార్య వందన. మీకు పెళ్లి కాలేదని విన్నాను. అవును, నిజమే. ఒక పెళ్లికి 2 మనసులే ముఖ్యమైతే మా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. వందన తండ్రి లక్షాధికారి, నేను నిరుపేదవాణ్ణి. మా ప్రేమకి అంతరాలడ్డొచ్చాయి. తండ్రి నాతో మాట్లాడకూడదని కట్టుదిట్టం చేయడంతో వందన ఆత్మహత్య చేసుకుంది. ఆమెతో పాటు నేను చావలేకపోయాను. అప్పట్నుంచి నాలో కసి పెరిగింది. డబ్బు సంపాదించాలి. లక్షలు, కోట్లు, నిద్రాహారాలు మాని రాత్రనక పగలనక కష్టపడి కొన్ని కోట్ల రూపాయలను సంపాదించాను. అప్పటికి కానీ నాలో కసి తగ్గలేదు. ఐ హేట్ మనీ. డబ్బే నన్ను వందనని దూరం చేసింది. అయినా నేను సంపాదించాలి. ఎవ్వరి కోసమో ఎందుకోసమో కసి పెంచుకుని డబ్బు సంపాదించాను. నేను వెనక్కి తిరిగి చూసుకునేసరికి నాకు 50 ఏళ్ళొచ్చాయి. నేనేం కోల్పోయానో తెలిసింది. స్రవంతి ఆయన వైపే చూస్తోంది. నేను కోల్పోయింది ప్రేమ, ఆత్మీయత, అభిమానం. ఇవి నాకెక్కడ దొరుకుతాయి? నా అనేవాళ్లు లేరు. నా కోసం ఆలోచించే ప్రాణి ఈ భూమి మీద లేదు. అంతకన్నా దౌర్భాగ్యం, అంతకన్నా దురదృష్టం ఎవరికి ఉంటుంది? నేను అదృష్టవంతుణ్ణి, భాగ్యవంతుణ్ణి అని అనుకుంటారు. కానీ నేను ప్రేమకి, మమతకి నోచుకోలేని నిర్భాగ్యుణ్ణి. ఎందుకో మొదటిసారిగా నిన్ను చూడగానే నాకు వందన గుర్తొచ్చింది. మీ ఇద్దరి రూపాలు వేరైనా ఏదో పోలిక కనిపించింది. నువ్వు నవ్వినా, మాట్లాడినా, నీ ప్రతి కదలికలో వందన గుర్తొచ్చేది. అందుకే అంత అభిమానం చూపించాను నీ మీద. వందన దగ్గర నా మనసు ఎలా స్పందించేదో నీ దగ్గర కూడా నా మనసు అలా స్పందిస్తుంది. మాటలకి అతీతమైన స్థితిలో అతని వంకే చూస్తోంది స్రవంతి. నిన్నిలా అడగకూడదు కానీ అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా స్రవంతి? మిన్ను విరిగి మీద పడ్డట్లు ఉలిక్కిపడింది. శారీరక అవసరాల కోసం నిన్ను కోరటం లేదు. ఆ అవసరాలే తీర్చుకుందామనుకుంటే నాకు పెళ్ళి అవసరం లేదు. నాకు కావాల్సింది కేవలం నీ తోడు. నిన్ను చూస్తూ ఈ జీవితాన్ని గడిపేస్తాను. నీ గురించి పరంధామయ్య గారు అంతా చెప్పారు. నువ్వు కూడా నాలా ఒంటరిగా పోరాటం సాగిస్తున్నావు. నీకు ఆసరా ఇవ్వటంలో కూడా నాకు స్వార్థం ఉంది. నా జీవితపు చరమాంకాన్ని నిస్సారంగా వెళ్ళదీయడం కన్నా ఒక మంచి మనిషి తోడుతో సంపూర్ణంగా మలుచుకోవాలని నా కోరిక. నీ ఇష్టం స్రవంతి, ఆలోచించుకో. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. నువ్వు అవునంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. నిశ్శబ్దం, గాఢమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో వాయు లీనానికి మృదంగం తోడైనట్టు ఆమె గుండె స్పందన ఆమెకే వినబడేంత వేగం పెరిగింది. ఏమిటిది?
తండ్రిలా కనిపించే వ్యక్తి భర్త స్థానంలోకి రావడమా? అన్నింటికన్నా అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్న తను కిరణ్ స్థానంలో మరో వ్యక్తిని నిలుపుకోవడమా? ఆలోచన అంతర్మదనమైంది. ఆ మదనం నుంచి అమృతమే ఉద్భవిస్తుందో, హాలాహలమే జనిస్తుందో? ఆమె జవాబు చెప్పకముందే విష్ణువర్ధన్ రావు చెప్పాడు. తొందరేం లేదు స్రవంతి, నీకు కావలసినంత టైం తీసుకో. నీ నిర్ణయం బాగా ఆలోచించుకుని చెప్పు. ఇంటికి రాగానే తల్లితో చెప్పింది. ఆమె మొహం వెంటనే సంతోషంతో విప్పారింది. ఆ రకంగానైనా కూతురు జీవితం బాగుపడుతుందని ఆశించటంలో తప్పులేదు. తండ్రి మాత్రం ఏ భావం ప్రదర్శించలేదు. నీ ఇష్టమమ్మా, నీ పెళ్లి విషయంలో నేనేం బలవంతం చేయలేను, నువ్వే ఆలోచించుకో అన్నాడు. గడిచిన జీవితం కల అనుకో, కొత్త జీవితం ప్రారంభించు అంటూ ఉత్తరం రాసింది అరుణ. ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోయింది స్రవంతి. ఆమెలోని వ్యతిరేకతకు కారణం కిరణ్ జ్ఞాపకాలు. కారు సడన్ బ్రేక్తో ఆగడంతో చప్పున స్పృహలోకి వచ్చింది స్రవంతి. ఎవరో కుర్రాడు దారికి అడ్డంగా వచ్చినట్లున్నాడు. డ్రైవర్ ఆ కుర్రాడిని తిడుతూ తిరిగి స్టార్ట్ చేసి కారు ముందుకు పోనిచ్చాడు. ఆమె విండోలోంచి బయటకు చూసింది. గతం తాలూకు పరిమళం వెళ్ళిపోయి హైదరాబాద్ పరిసరాల గాలి ఆమెను చుట్టుముట్టింది. దిగులు తిరిగి ఆమెతో నేస్తం కట్టడం ప్రారంభించింది. విష్ణువర్ధన్ రావుతో పెళ్లికి ఒప్పుకుంది. తన వాళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంది. జీవితాంతం తనకు నమ్మకమైన తోడు కావాలని, కిరణ్కి అర్పించిన ఈ శరీరాన్ని మరొకరికి అర్పించలేక శారీరక సంబంధం అవసరం లేదనే ఆయన్ని భర్తగా స్వీకరించింది. మానసికమైన తోడు కావాలని ఆయన తనని పెళ్లి చేసుకున్నారు. పెళ్ళై అన్ని సంవత్సరాలైనా మానసికంగా అతనికి దగ్గర కాలేకపోతుంది. భౌతికంగానే మిగిలిపోయింది. ఒక్కోసారి అనిపిస్తుంది నిరంతరం కిరణ్ గురించి ఆలోచిస్తూ భర్తను మోసం చేస్తున్నానా అని. ఆమెకు ఇల్లు గుర్తొచ్చింది. చాలా అందమైన బంగళా అది. అడుగడుగున నౌకర్లు, అడుగు వేస్తే కందిపోకుండా కార్పెట్లు, సుఖంగా జీవితం వెళ్ళదీయటానికి అవసరమైన వాటికన్నా ఎక్కువగా ఉండే సదుపాయాలు అన్నీ గుర్తొచ్చాయి. అన్నింటితో పాటు భర్త రూపం మెదిలింది. ఆయనకు తనంటే ప్రాణం. పెదవి విప్పకుండానే తన అవసరాలను గ్రహిస్తాడు. తను ఆనందంగా ఉండటం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఏదో వెలితి. మనం కోరుకున్నది అనవసరమైనదైనా అది లభించనప్పుడు దొరికే సంతృప్తి వేరు. కోరుకోనిది అవసరమైందైనా అది దానంతట అదే వచ్చినా మనసుకు పడే సంతృప్తి, అసంతృప్తి వేరు. అదే జరిగింది. పెళ్ళైన దగ్గర నుంచి ఏ పని చేసినా ఒక కర్తవ్యంగా భావించి చేస్తోంది. ఆయన ఎంత ప్రేమ చూపించినా ఏ కమ్యూనికేషన్ కానీ అనుబంధం కానీ పెంచుకోలేకపోతోంది. ఇంటి ముందు పోర్టికోలో కారు దిగుతుండగా భర్త గుర్తొచ్చి ఆమె మనసు పద్మంలా ముడుచుకుపోయింది. గుమ్మం దగ్గరికి వెళ్లేసరికి స్వాగతం అన్న అక్షరాలు కనిపించాయి. తెల్లని మల్లెలపై ఎర్రటి గులాబీలతో అక్షరాలు అందంగా అమర్చి ఉన్నాయి. ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయింది. అడుగులు ముందుకు పడటానికి కూడా శక్తి లేనట్టు ఆమె తలుపు నాసరా చేసుకుని అక్కడే నిలబడింది. ప్రేమ ఒక్కోసారి ఎంత స్పందన కలిగిస్తుందో మరొకసారి అంత నిర్వీర్యం చేస్తుందనటానికి గుర్తుగా ఆమె భారంగా కదిలింది. ఎదురుగా భర్త విష్ణువర్ధన్ రావు చిరునవ్వుతో నడిచొస్తూ కనిపించాడు. తెల్లటి పంచే లాల్చీతో హుందాతనానికి ప్రతీకలా ఉన్నాడు. ఆయన్ని చూసి పలకరింపుగా నవ్వింది. రా స్రవంతి, చేతులు సాచి పిలిచాడు. ఆమె బలవంతంగా ముందుకు కదిలింది. ఆమెను కౌగిల్లోకి తీసుకున్నాడు. స్రవంతి మౌనంగా కళ్ళు మూసుకుంది. ఆయన స్పర్శ వెచ్చగా ఉంది. అదేమిటో ఎప్పుడూ ఆయన గుండెల్లో పొదుముకున్నా హాయిగా ఉంటుందే తప్ప ఏ కోరిక కలగదు. ఆ స్పర్శ తనకు ఊరటగా ఉంటుంది. తన చుట్టూ ఉండే రెండు చేతులు గొప్ప సెక్యూరిటీ భావాన్ని కలగజేస్తాయి. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి నడిపిస్తూ పైకి తీసుకువెళ్ళాడు. ఇంట్లో నౌకర్లెవరూ లేనట్టున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దం అంటే ఆమెకు చాలా భయం. అది నిశ్శబ్దంగా చేరిపోయి జీవితాన్ని స్తబ్దంగా మార్చేస్తుంది. ఎలా జరిగింది నీ ప్రయాణం? మృదువుగా అడిగాడు. బాగానే జరిగింది, క్లుప్తంగా చెప్పింది. నాకైతే నువ్వు లేని ఈ 2 రోజులు పిచ్చెక్కిపోయింది. రాత్రులు తప్ప పగలు ఇంటికి రావటం మానేశాను. ఏ పని చేస్తున్నా, ఎంత బిజీలో ఉన్నా నా కోసం నువ్వు ఎదురు చూస్తుంటావన్న ఫీలింగ్ కొండంత ధైర్యాన్ని కలగజేస్తుంది. మరోసారి అన్ని రోజులు నన్ను విడిచి వెళ్ళిపోకేం. ఆమె మాట్లాడటానికి భావమూ లేదు, భాష లేదు. వెళ్ళి స్నానమది చేసి రెడీ అవు. ఆమె నెమ్మదిగా లేచింది. అతను ఆ గదిలోంచి బయటకు వచ్చాక తలుపులు వేసుకొని బాత్రూంలోకి నడిచింది. అరగంటలో కాటన్ చీర కట్టుకొని రెడీ అయి బయటకు వచ్చింది. బీరువాల నిండా ఖరీదైన చీరలున్నాయి. ఎన్నో ఉండగా ప్రతి వారం ఒకటి కొని తెస్తుంటాడు విష్ణువర్ధన్ రావు.
కానీ ఎన్ని చీరలున్నా ఆమెకెందుకో కాటన్ చీరలంటేనే ఇష్టం. గులాబీ రంగు చీరలో అప్పుడే విరబూసిన పువ్వులా ప్రకాశిస్తూ తలుపు తెరిచింది. ఎదురుగా కారిడార్లో రైలింగుకి ఆనుకుని ఉన్న ఆయన ఆమెను చూడగానే విభ్రమంగా కళ్ళు పెద్దవి చేశాడు. అల్లకుండా వదిలేసిన జుట్టు పట్టుకుచ్చులా వెనక్కి జారి వీపంతా పరుచుకుంది. మెడలో ముత్యాల దండ, చెవులకి ముత్యాల లోలకులు. ఎప్పుడూ ఖరీదైన చీరలే కట్టుకోమని చెప్పే ఆయన ఆ క్షణంలో ఆమెను చూడగానే సింప్లిసిటీలో కూడా ఇంత అందం ఉంటుందని మొదటిసారిగా అనుకున్నాడు. ఎప్పుడు చూసినా కొత్తగా ఉండి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది ఏమిటో తెలుసా అడిగాడు. ఏమిటన్నట్టు ఆమె కనురెప్పలు కదిలాయి. నీ అందం. సిగ్గుతో ముడుచుకుపోలేదు స్రవంతి. ఒక జాతి రత్నాన్ని పరీక్షించి అది మేలు రకందేనని ఎక్స్పర్ట్ చేసిన కామెంట్లా అనిపించింది. నీకో థ్రిల్ ఇవ్వాలనుకుంటున్నాను స్రవంతి. ఏమిటది అడిగింది. జీవితంలో కొన్ని వదిలించుకోవాలని అనుకుంటున్నా. అవి ఏదో ఒక రూపంలో వెన్నంటే ఉంటాయి. అది సస్పెన్స్. చిన్న పిల్లాడిలా ఉత్సాహంగా అన్నాడు. రా, ఆ చోటుకి తీసుకువెళ్తాను. నిజానికి ఆమె చాలా అలసిపోయి ఉంది. అది గుర్తించకుండా బయటికి తీసుకెళ్తానంటున్న అతన్ని ఎలా వారించాలో ఆమెకు అర్థం కాలేదు. ఎక్కడికో చెప్పండి. అది చెప్తే ఇక సస్పెన్స్ ఏముంటుందోయ్ అంటూ ఆమె చుట్టూ చేయి వేసి కిందికి తీసుకెళ్లాడు. కారు డోర్ తీసి ఆమెను కూర్చోబెట్టాడు. తర్వాత తిరిగి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. కారు నెమ్మదిగా సాగిపోయింది. ఆమె అతని వంక చూసే ప్రయత్నం కానీ మాట్లాడే ప్రయత్నం కానీ చేయలేదు. మనసులో చాలా విసుగ్గా ఉంది. ఆయన చూపబోయే థ్రిల్ మీద ఆమెకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఆమెకు కిరణ్ గుర్తొచ్చాడు. అతను బ్రతికి ఉన్నాడన్న ఆలోచన ఆమెను ఉత్తేజితం చేస్తోంది. అతని ఆచూకీ ఎలాగైనా కనుక్కుని తీరాలి. అతను చనిపోయినట్టు ఎందుకు నాటకమాడావని నిలదీయాలి. అంతలో ఆమెకు అనుమానం వచ్చింది. అసలా మోహన్ నిజంగా కిరణేనా? ఆ అనుమానం రాగానే మనసు కలవరపడింది. అతనేనేమో అన్న ఆశ కలిగి ఆలోచనలు యథావిధిగా సాగాయి. సడన్గా ఎందుకో కిరణ్ రూపం అదృశ్యమై విష్ణువర్ధన్ రావు కనిపించాడు. ఒక్కో అనుభూతి హృదయంలో ఒక్కో స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంటుంది. కిరణ్ తాలూకు అనుభూతి ఉన్న స్థానాన్ని భర్త డామినేట్ చేయడానికి ప్రయత్నించటమే ఆమెకు నచ్చలేదు. భర్త రూపాన్ని బలవంతంగా చెరిపేయగలదు, కానీ మూడుముళ్ల బంధాన్ని ఆమె అసహనంగా తల విదిల్చింది. అప్పుడే విష్ణువర్ధన్ రావు తల తిప్పి ఆమె వైపు చూశాడు. ఏమిటి స్రవంతి అలా ఉన్నావు? మనసులోని ఆలోచనలు భర్త పసిగడతాడేమోనని చీరచెంగుతో మొహం గబగబా తుడుచుకుంది. చిరునవ్వుతో ఆయన వంక చూసింది. ఏమీ లేదు, బాగానే ఉన్నానే. మరేంటి అంత అనీజీగా కదులుతున్నావు? ప్రయాణంలో బాగా అలసిపోయిన నిన్ను రెస్ట్ తీసుకొనివ్వకుండా వెంట తీసుకొస్తున్నందుకు కోపంగా ఉంది కదూ అడిగాడు. అదేం లేదు, నాకు కూడా ఆ థ్రిల్ ఏమిటో వెంటనే చూడాలనుంది. అబద్ధమాడింది. ఒక్కొక్కప్పుడు చిన్న అబద్ధాలే గొప్ప సంతోషాన్ని కలుగచేస్తాయి. ఆ మాట వినగానే ఆయన మొహం విప్పారింది. చూద్దుగాని మరో 10 నిమిషాల్లో మనం ఆ చోటుకి చేరుకోబోతున్నాం చెప్పి రోడ్డు మీదికి దృష్టి సారించాడు. జీవితం అంటే అప్పటి పరిస్థితి సుఖంగా ఏ అడ్డు లేకుండా దాటవేస్తే చాలు అనుకోవడం పొరపాటే. ఆ పొరపాటే చేసింది. భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆయనతో పెళ్లి కొప్పుకొని అటూ ఇటూ కాకుండా త్రిశంకు స్వర్గంలా మధ్యలో ఊగిసలాడుతోంది. ఖరీదైన కారులో మెత్తని సీటు ఆమెకి ముళ్ల మీద కూర్చున్నట్లు అనిపించింది. కారు విశాలంగా ఉన్న ఓ ఆవరణలోకి ప్రవేశించింది. విండోలోంచి పరిసరాలను చూసిన ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. చుట్టూ రకరకాల పూల మొక్కలు, మధ్యలో అందంగా చిన్న పొదరిల్లా ఉన్న కుటీరం, కాంపౌండ్ వాల్కి చుట్టూ ధ్వజస్తంభాల్లా నిలువెత్తు అశోక వృక్షాలు, ఓ పక్కగా లాన్లో వేసి ఉన్న తూగుటుయ్యాల. ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లు ఆమె డోర్ తీసుకుని కిందికి దిగింది. అన్నింటికన్నా ఆమెకు బాగా నచ్చింది పర్ణశాల లాంటి ఆ కుటీరం. పూర్తిగా వెదుతో చేయబడి పైన గుండ్రంగా రెల్లుగడ్డి కప్పబడి ఉంది. పైకప్పుని ఆత్రంగా ఆక్రమించుకున్న పూలతీగలు ఆమెకు చప్పున తన కల గుర్తొచ్చింది. కిరణ్తో తను సరిగ్గా ఇలాంటి కుటీరంలోనే గడపాలని కోరుకుంది. సరిగ్గా ఇలాంటిదే. ఎంత కాకతాళీయం! కల నిజమైంది. కథాస్థలం ఒక్కటే అయింది, కానీ కథావస్తువే వేరైంది. విధి అంటే బహుశా ఇదేనేమో. కాలచక్రాన్ని గిర్రును తిప్పి తాము ఊహించుకున్న చోటికే తీసుకొస్తుంది. కానీ అప్పటికే జీవితకాలం గడిచిపోతుంది. కోరికలు అడుగంటిపోతాయి. అదే నిజమైన విషాదం అంటే. ఆమెకు ఆనందించాలో దుఃఖపడాలో అర్థం కాలేదు. విష్ణువర్ధన్ రావు చెప్పసాగాడు. నిన్ను చాలాసార్లు గమనించాను స్రవంతి. ప్రశాంతమైన వాతావరణం అంటే నీకు చాలా ఇష్టమని నాకు అర్థమైంది. నేను నీకు అన్ని సదుపాయాలు కలిగించగలను.
నువ్వు కాలు కింద పెట్టకుండా సేవలు అందించగలను, కానీ నీ జీవితంలో నా వల్ల నువ్వు కోల్పోయిన మాతృత్వాన్ని తీర్చలేని అసక్తుడిని. అందుకే మానసికంగానైనా నీకు ఉల్లాసం ఇవ్వాలని ఈ పని చేశాను. ఈ కుటీరం నీకోసమే ఏర్పాటు చేశాను. నీకు మనసు బాగోలేనప్పుడు, ఆనందంగా గడపాలనిపించినప్పుడు ఇక్కడికి వచ్చేసాయి. ఆయన మాటలు వింటూ చుట్టూ పరికించి చూస్తోంది. రా, అలా తోటలో తిరిగొద్దాం అన్నాడు. ఆమె కాదనలేదు, లేచి అనుసరించింది. బయటకు వచ్చి లాన్లో ఉన్న ఉయ్యాలలో కూర్చున్నారు. మెల్లగా ఊగుతుంటే ఏదో రిలీఫ్గా అనిపించి వెనక్కి ఒరిగి కళ్ళు మూసుకుంది. నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా స్రవంతి? ఆమె కళ్ళు తెరిచి తల తిప్పి భర్త వంక చూసింది. ఏమీ లేదు, వచ్చిన దగ్గర నుంచి నువ్వు అదోలా ఉన్నావెందుకు అడిగాడు. ఏదైతే భర్త ముందు దాచాల్సిన విషయమో అది ఆయనకు తెలిసిపోతుందేమోనని భయపడింది. పైకి నవ్వుతూ, బాగానే ఉన్నానే, కాకపోతే ప్రయాణం చేసి రావటం వల్ల అలసటగా ఉంది అంతే అంది. ఈ లోపల అక్కడికి ఒక నౌకరు వచ్చాడు. అతన్ని చూపిస్తూ చెప్పాడు, ఇతను యేసుపాదమని, ఇక్కడ పనులు చూసుకోవడానికి ఏర్పాటు చేశాను. వంట అది కూడా చేసి పెడతాడు. యేసుపాదం ఇద్దరికీ నమస్కరించాడు. ఆ తర్వాత ఆయన లేచి, ఇక వెళ్దామా అన్నాడు. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ నమ్రతగా అడిగాడు. విష్ణుప్రియ రెస్టారెంటు రిసెప్షనిస్టు. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. మీ రెస్టారెంట్లో మోహన్ అనే వ్యక్తి ఎవరైనా పనిచేస్తున్నారా అడిగింది స్రవంతి. మోహన్? ఏ మోహన్ కావాలండి అడిగాడతను. వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. మేడం, ఇక్కడ 3 మోహన్లు పనిచేస్తున్నారు. విశ్వమోహన్, మోహన్ బాబు, మోహన్ యాదవ్. విచ్ మోహన్ డూ యూ వాంట్ మేడం? పజిల్డ్ అయింది స్రవంతి. ఏ మోహన్ కావాలంటే ఏం చెప్తుంది? ఎవరో కస్టమర్స్ రావటంతో అటువైపు తిరిగాడు రిసెప్షనిస్టు. ఆలోచించుకోవటానికి టైం దొరికింది. పోనీ 3 పిలిపించమని అడిగితే బాగుండదేమో. తను అలా అడిగితే మరుక్షణం తన వైపు పిచ్చిదాన్లా చూస్తాడు. కస్టమర్ వెళ్ళిపోగానే ఆమె వైపు చూశాడు రిసెప్షనిస్టు. భారతి చెప్పిన మాటల్ని మరోసారి మననం చేసుకుంది. వెంటనే ఫ్లాష్లా ఒక క్లూ దొరికింది. ఎస్, స్టివార్డ్గా పనిచేస్తున్నాడని చెప్పింది భారతి. స్టివార్డ్ మోహన్ రిసెప్షనిస్ట్తో ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెప్పింది. ఓహ్, విశ్వమోహన్, జస్ట్ ఎ మినిట్. ఎవరినో పిలవబోయి ఆగిపోయాడు. స్రవంతి మనసు రెపరెపలాడింది. అతను రిజిస్టర్ తెరిచి చూశాడు. సారీ మేడం, విశ్వమోహన్ ఈరోజు రాలేదు. ఈరోజే కాదు, గత 4 రోజులుగా అతను డ్యూటీకి రావటం లేదు. అది విని ఒక్కసారిగా నిరాశ, నిస్పృహలు ఆవహించాయి. భారత్ చెప్పింది ఈ మోహన్ గురించేనా? అసలు కిరణ్, ఈ మోహన్ ఒకరేనా? ఆమె నిలబడి ఉండటంతో ఏం కావాలన్నట్లు చూశాడతను. విశ్వమోహన్ అడ్రస్ ఉంటే ఇస్తారా ప్లీజ్ అడిగింది. ష్యూర్. మళ్ళీ రిజిస్టర్ తెరిచి చిన్న కాగితం ముక్క మీద అడ్రస్ రాశాడు. ఎగ్జైటింగ్గా అతని చేతివైపే చూస్తోంది స్రవంతి. ఇంతలో ఎంట్రన్స్ దాటి ఆ రెస్టారెంట్లోకి అడుగు పెట్టబోతున్న రంజిత్ రిసెప్షన్ దగ్గర ఆమెను చూసి ఆగిపోయాడు. వెతకబోయిన తీగ కాలికి చుట్టుకోవడం అంటే ఇదేనేమో. రిసెప్షనిస్టు ఆమెకేదో స్లిప్ ఇవ్వటం చూశాడు. ఆమె అది తీసుకుని వెనక్కి తిరిగింది. ఆమెకు కనిపించకుండా పక్కకి తప్పుకున్నాడు రంజిత్. స్రవంతి ఆ అడ్రస్ని భద్రంగా పర్సులో దాచుకుని బయటకొచ్చింది. తలెత్తి చూడకుండా కారు పార్కింగ్ వైపు పోయింది. ఆమెను ఫాలో అవ్వాలనుకుని మానుకున్నాడతను. అంత అవసరం లేదు అతనికి. ఆమె అడ్రస్సు, ఫోన్ నెంబర్తో సహా గిరి ఇచ్చాడు. స్రవంతి కారు వెళ్ళిపోగానే రెస్టారెంట్లోకి వచ్చాడు. రిసెప్షన్ దగ్గర నిలబడి ఎవరికోసమో వెతుకుతున్నట్టు అటు ఇటు చూడసాగాడు. అది గమనించిన రిసెప్షనిస్టు, ఎస్ సార్, ఏం కావాలి అడిగాడు. మై వైఫ్ అతని వైపు చూడకుండా అడిగాడు. వాట్ సార్? అర్థం కాలేదు అతనికి. ఇంతకుముందు ఇక్కడ ఉండింది. నేను సిగరెట్ల కోసం వెళ్ళి వచ్చేలోగా కనిపించడం లేదు. మీతో మాట్లాడుతూ నిల్చుంది చూడండి, ఆమె. ఓహ్, దట్ లేడీ. షీ హ్యాస్ గాన్ సార్. స్టివార్డ్ విశ్వమోహన్ అడ్రస్ కావాలంటే ఇచ్చాను, తీసుకుని వెళ్ళిపోయారు. ఎస్. మరి మోహన్ ఎక్కడా? మొహంలోని ఫీలింగ్స్ని అతి చాకచక్యంతో మారుస్తూ అడిగాడు రంజిత్. మోహన్ రాలేదన్న విషయం చెప్పాడతను. ఓకే, థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. ఎవరి మోహన్? అతనికి స్రవంతికి సంబంధం ఏమిటి? అతని అడ్రస్ ఆమెకెందుకు? తీవ్రంగా ఆలోచిస్తూ ఆ రెస్టారెంట్ వీధిలో ఉన్న బార్కెళ్ళి కూర్చున్నాడు. ఒక ఇండస్ట్రియలిస్ట్ భార్య స్టివార్డ్గా పనిచేస్తున్న వ్యక్తితో ఏం పని ఉంటుంది? ఇంతకీ మోహన్ ఎవరు? సాయంత్రం వరకు అక్కడే గడిపాడు. మళ్ళీ ఆ రెస్టారెంట్కి వెళ్ళాడు. ఇంతకు ముందున్న రిసెప్షనిస్టు డ్యూటీ అయిపోయి వేరే అతను వచ్చున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి తను విశ్వమోహన్ ఫ్రెండ్ అని చెప్పి అడ్రస్ తీసుకున్నాడు. విశ్వమోహన్, కేర్ ఆఫ్ నిరంజన్, ఆపోజిట్ శివాలయం టెంపుల్, రాచన్న వీధి, మలక్పేట్. అడ్రస్ మరోసారి చదువుకుని జేబులో పెట్టుకున్నాడు. స్రవంతి
కంటే ముందుగా వెళ్ళి ఆ విశ్వమోహన్ సంగతి ఏంటో తేల్చుకోవాలనుకుంటూ పార్కింగ్లో ఉన్న తన వెహికల్ వైపు వెళ్ళాడు. డ్రైవర్, ఆ కిల్లీ కొట్టు దగ్గర కారాపి అడ్రస్ అడుగు చెప్పింది స్రవంతి. డ్రైవర్ కార్ స్లో చేసి విండోలోంచి తల బయటికి పెట్టాడు. ఏం భాయ్, రాచన్న వీధిలో శివాలయం ఎక్కడా అడిగాడు కిల్లీ కొట్టతన్ని. సీదా పోయి రైట్ తిరగండి, ఆ గల్లీలోనే ఉంటుంది, ఎవరిని అడిగినా చెప్తారు. అతను చెప్పిన ప్రకారం ఆ వీధిలోకి కారు పోనిచ్చాడు డ్రైవర్. నుదుటిన అలుముకున్న స్వేద బిందువుల్ని కర్చీఫ్తో తుడుచుకుందామే, ఎంత నార్మల్గా ఉందామని ప్రయత్నిస్తున్నా మనసు కంట్రోల్ తప్పుతోంది. ఒకవైపు ఆరాటం, మరోవైపు ఏదో తెలియని భయం. ఆ వీధి చాలా ఇరుగ్గా ఉండటంతో మొదట్లోనే కారు ఆపేశాడు డ్రైవర్. స్రవంతి కారు దిగింది. రామ్లాల్, కారుని రివర్స్ చేసి పెట్టు, నేను ఇప్పుడే వచ్చేస్తాను చెప్పి ముందుకు కదిలింది. శివాలయం టెంపుల్కి దారి కనుక్కొని అక్కడి దాకా వెళ్ళి ఇంటి నెంబర్ చూస్తూ వెతకటం మొదలుపెట్టింది. ఖచ్చితంగా గుడి ముందు ఉంది ఆ ఇల్లు. ఖరీదైన చీరలో అందంగా ఉన్న స్రవంతిని ఆ వీధిలోని వాళ్ళు ఆశ్చర్యంగా వింతగా చూశారు. అది ఒక మధ్యతరగతి కాలనీ. స్రవంతి లాంటి వాళ్ళు అక్కడికి రావటం అనేది చాలా అరుదు. ఆ ఇంటి తలుపు మీద చిన్నగా తట్టింది స్రవంతి. ఎవరు అంటూ తలుపు తెరిచిందో అమ్మాయి. ఆ అమ్మాయికి 20 సంవత్సరాలుంటాయి. లంగా ఓణి ధరించింది. తెల్లగా, బొద్దుగా, ఆకర్షణీయంగా ఉంది. స్రవంతిని ఆశ్చర్యంగా చూసింది. ఈ అడ్రస్ ఇదేనా ఆమెకు చూపించింది. ఎవరు, విశ్వమోహనా? కొంచెం పిలుస్తారా అడిగింది. స్రవంతి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె మాటలు పట్టించుకోకుండా లోపలికి రండని ఆహ్వానించింది. ఆ మాత్రం ఆలస్యం భరించలేకపోతుంది. ఆ అమ్మాయి మర్యాదల్ని రిసీవ్ చేసుకునే మూడ్లో లేదు. ఎప్పుడెప్పుడు మోహన్ని చూస్తానా అని ఆతృత పడుతోంది. అర్జెంటుగా మోహన్తో మాట్లాడాలి, పిలవండి అంది. అయ్యో, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు కదా అందా అమ్మాయి. ఎక్కడున్నారు? తన కంఠంలోని ఆరాటం దాచుకోవటానికి ప్రయత్నిస్తూ అంది. నిరంజన్ ఫ్రెండ్ మోహన్. నిరంజన్కి కొత్తగూడెంలో జాబ్ వచ్చింది. ఇక్కడ అతను చేస్తున్న ఉద్యోగం కంటే పెద్ద ఉద్యోగమట, అందుకే వెళ్ళిపోయాడు. అతనితో పాటు మోహన్ కూడా. అడగకుండానే నిరంజన్ వివరాలు చెప్పేస్తున్న ఆమె ఉత్సాహాన్ని, ఆ డిసప్పాయింట్మెంట్లో కూడా గమనించింది స్రవంతి. నిరంజన్ అడ్రస్ ఉంటే ఇవ్వగలరా అడిగింది. తలుపబోయి ఆగిపోయింది అమ్మాయి. మీరెవరి కోసం వచ్చారు? మీకు కావాల్సింది నిరంజనా, మోహనా? ఆమె అడిగే పద్ధతికి అంత టెన్షన్లోనూ నవ్వొచ్చింది స్రవంతికి. తను క్లియర్గా మోహన్ కావాలని అడిగినా మరోసారి కన్ఫర్మ్ చేసుకోవటానికి అడుగుతోంది. నిరంజన్ కోసమంటే మెడబట్టి బయటికి గెంటలా ఉంది. ఆమె అతన్ని చాలా గాఢంగా ప్రేమిస్తుందనే విషయం అర్థమైంది స్రవంతికి. నిజమైన ప్రేమ ఉన్న చోట ఈర్ష్య, అసూయలతో పాటు కొంచెం అనుమానం కూడా ఉంటుంది. అనుమానం ప్రేమించిన వ్యక్తిపై కాదు, ఆ మనిషిపై విపరీతమైన ప్రేమ ఉండటం వల్ల. మోహన్ కోసమే మనస్ఫూర్తిగా నవ్వింది స్రవంతి. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఆమె కూర్చోగానే లోపలికి వెళ్ళింది. ఓ కవరు పట్టుకుని వచ్చిందామె. ఒకసారి గుమ్మం దాకా వెళ్ళి బయటికి చూసొచ్చి, నేను ఈ అడ్రస్ ఇచ్చినట్లు ఎవరితో చెప్పకండి అంది. ఆ కవర్ ఆమెకివ్వటానికి మొహమాట పడింది. వెళ్ళగానే నిరంజన్ ఉత్తరం రాశాడు. నాన్న వచ్చేస్తారు, త్వరగా రాసుకోండి. స్రవంతి ఆ ఇన్లాండ్ లెటర్ తిప్పి చూసింది. వెనుక ఫ్రమ్ అడ్రస్ ఓ అమ్మాయిది. ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా అలా రాశాడు, సిగ్గుగా చెప్పింది. సామాన్యంగా అమ్మాయిలు ఉపయోగించుకునే ఇలాంటి చీప్ ట్రిక్స్ తెలుసు స్రవంతికి. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి బాయ్ ఫ్రెండ్ని కలుసుకోవడానికి వెళ్ళటం, జాకెట్లలో ఉత్తరాలు దాచుకోవటం, వాటిని టాయిలెట్లలో చదువుకోవటం. స్రవంతి హ్యాండ్ బ్యాగ్లోంచి పెన్ను, డైరీ తీసి అడ్రస్ నోట్ చేసుకుంది. మీ పేరేమిటండి కుతూహలంగా అడిగింది స్రవంతి. మోహన్కి మీరేమవుతారు? బంధువుని. తనకు ఎవరూ లేరని చెప్పారే. అతని గురించి అడిగి తెలుసుకోవాలనిపించింది, కానీ ఎలా అడగాలో తెలియలేదు. శృతి మించితే అతన్ని ఇంతదాకా తను చూడలేదనే విషయం బయటపడుతుందని మానుకుంది. నిరంజన్ ఈ నెల ఆఖరి వారంలో వస్తాడట, ఏమైనా చెప్పమంటారా? అక్కర్లేదు, వీలైతే నేనే వెళ్ళి కలుస్తాను మోహన్ని. వచ్చేస్తుంటే స్రవంతి గారు మాట పిలిచింది. మీరు చాలా అందంగా ఉన్నారు. ఆ అమ్మాయి కళ్ళల్లో అడ్మిరేషన్ కనిపిస్తోంది. చిన్నగా నవ్వి వచ్చేసింది స్రవంతి. పాన్ షాప్ దగ్గర నిలబడి ఆమె కారెక్కటం చూశాడు రంజిత్. సందేహాలతో అతని బ్రుకుటి ముడిపడి ఉంది. ఇంటికి తిరిగి వస్తున్న స్రవంతికి ఆమె మాటలే గుర్తుకు రాసాగాయి. ముఖ్యంగా నిరంజన్ గురించి చెప్తూ ఆమె మొహంలో కనిపించిన ఆ సిగ్గు ఆకట్టుకుంది. ఏ ఫీలింగ్ అయినా దాచుకోగలగటం సాధ్యం, కానీ ప్రేమ వస్తే మాత్రం ఆ కళ్ళు, నవ్వు వాటంతట అవే బయటకు వెల్లడి చేస్తూ ఉంటాయి. ప్రేమించటం, ప్రేమింపబడటం ఎంత అదృష్టం. కిరణ్, ఆమె మనసు బాధగా మూలిగింది. నువ్వు రావని తెలుసు, ఎదురుచూపులు మానలేను. నీ తలపులతో
తలవాకిట నుంచుంటే నీ రూపం మనసంతా నిండి అదృశ్యంగా గోచరించి దృశ్యంగా మసలుతావు. కిరణ్ కోసం గుంటూరు బయలుదేరింది స్రవంతి. విష్ణువర్ధన్ రావు క్యాంప్లో ఉన్నాడు. ఆమెకు అబద్ధం చెప్పాల్సిన అవసరం తప్పింది. ఆమెకంతా అయోమయంగా ఉంది. అతను గుంటూరులో కనిపిస్తాడో లేదో, కనిపించకపోతే తన పరిస్థితి. ఆమెకు మరొక ఫీలింగ్ వెన్నంటుతోంది. అది ఒక వ్యక్తికి భార్య అయి మరో పరాయి పురుషుడి కోసం వెతకటం. భర్తకు తెలిస్తే ఎట్లా ఫీల్ అవుతాడు? ఒకవేళ ఆయనకు తెలిసే పరిస్థితే వస్తే తలెత్తుకుని తిరగగలదా? కానీ ఆమెలో కిరణ్ని కలుసుకోవాలని ఉన్న కోరిక భయాలన్నింటినీ డామినేట్ చేసింది. కారు గుంటూరు చేరుకుంది. ఐటీసీ ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్ళింది. ఐటీసీ చాలా పెద్ద కంపెనీ. ఆమె దాని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్లో ఎవరిని అడగాలో తెలియక కొద్దిసేపు సందిగ్ధంలో పడిపోయింది. విష్ణువర్ధన్ రావు అఫీషియల్ విజిటింగ్ కార్డు డ్రైవర్కి ఇచ్చి ఐటీసీ చైర్మన్ దగ్గరికి పంపించింది. ఆ విజిటింగ్ కార్డు చూడగానే ఆమెను సగౌరవంగా లోపలికి పిలిపించాడు చైర్మన్. గ్లాడ్ టు మీట్ యూ మిసెస్ విష్ణువర్ధన్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అడిగాడు. నిరంజన్ అనే వ్యక్తి మీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను మాకు బంధువు. అతన్ని కలుసుకోవాలని వచ్చాను. కొంచెం పిలుస్తారా? చైర్మన్ ఆమెకు కూల్ డ్రింక్ తెప్పించి వెంటనే హెడ్ క్లర్క్ను పిలిపించి నిరంజన్ గురించి అడిగాడు. నిరంజన్ ప్రస్తుతం ఈ ఆఫీస్లో పనిచేయటం లేదు సార్. మన గోడౌన్స్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు చెప్పాడు. చైర్మన్ ఆ గోడౌన్స్ అడ్రస్ ఇచ్చాడు ఆమెకి. ఆయనకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది. ఇక్కడ నిరంజన్ దొరికితే సరే, లేకుంటే తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి హోటల్ రూమ్ తీసుకుని గడిపింది. ఆఫీసులు తెరిచే టైంకి రెడీ అయి నిరంజన్ అడ్రస్ పట్టుకుని బయలుదేరింది. కారు ఐటీసీ గోడౌన్స్ వద్ద ఆగింది. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది స్రవంతి. ఆమె వంక ప్యూన్ ఏం కావాలన్నట్లు చూశాడు. గోడౌన్స్ ఇన్ఛార్జ్ నిరంజన్ గారు కావాలి అడిగింది. లోపలున్నారు, వెళ్ళండమ్మా అన్నాడు ప్యూన్. లోపల ఎంతోమంది ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు. వాళ్లలో నిరంజన్ ఎవరై ఉంటారు? ఓ క్లర్క్ దగ్గరికి వెళ్ళి అడిగింది. అతను ఆమె వంక ఒకసారి తేరిపారా చూసి కూర్చోమని చెప్పాడు. అతనే స్వయంగా లేచి వెళ్ళి ఒక వ్యక్తిని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ వ్యక్తి స్రవంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. మీరేనా నిరంజన్ అంటే? అవునన్నట్లు తలూపగానే ఆమె ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైంది. ఎవరు మీరు? ఏం కావాలి అన్నాడు నిరంజన్ ఆమె ఎదురుగా కూర్చుంటూ. మీరు హైదరాబాద్లో మలక్పేటలో ఉండేవాళ్ళు కదూ? అతనికంతా అయోమయంగా ఉంది. ఓ అందమైన అమ్మాయి వచ్చి అలా ఆరాలు తీస్తుంటే అర్థం కాక తబ్బిబ్బైపోయాడు. మీతో పాటు మోహన్ అనే వ్యక్తి ఉండాలి. అవును, మోహన్ నా స్నేహితుడు. అతను నాకు బాగా కావలసినవాడు. అతన్ని కలుసుకోవాలని వచ్చాను నేను అని చెప్పి అతని సమాధానం కోసం చూసింది. నిరంజన్ చెప్పటం ఒక్క క్షణం ఆలస్యమైంది. ఆమె గుండె లయ తప్పి వేగంగా కొట్టుకోసాగింది. ఆతృతగా ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా మనిషిని ఎంత ఊపివేయగలదో ఆమెకి మొదటిసారి అర్థమైంది. అతను గుంటూరులో ఉన్నాడు. ఓ కంపెనీ మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. ఉస్సూరు అనిపించింది. భూమి గుండ్రంగా ఉందన్నట్టు తిరిగి మళ్ళీ మొదటికే వచ్చింది. దయచేసి అతను అడ్రస్ ఇస్తారా? అక్కడ జాబ్ వస్తే నిన్న వెళ్ళి జాయిన్ అయ్యాడు. నా ఫ్రెండ్ ఒకడు గుంటూరులో ఉన్నాడు. అతని దగ్గర ఉంటున్నాడు. అడ్రస్సు ఆరండల్పేట 18వ లైను 2వ అడ్డ రోడ్డు. అతను ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు? రాస్మోకా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ. ఇంతకీ మోహన్తో మీకేం పని? చాలా ముఖ్యమైన పని. నిరంజన్ ఆమె మెడలోని మంగళసూత్రాల వంక చూశాడు. వస్తానంటూ లేచి నిలబడింది. స్రవంతి బయటకు వెళ్ళిపోయినా చాలాసేపటి వరకు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు నిరంజన్. అతనికి తెలిసినంతవరకు మోహన్కి ఇలాంటి బంధువులు కానీ స్నేహితులు కానీ లేరు. చాలా ధనవంతురాలిగా కనిపిస్తున్న ఈవిడెవరు? ముట్టుకుంటే మాసిపోయే తెలుపుదనంతో అందంగా ఉన్న ఆమె మోహన్కి ఏమవుతుంది? రకరకాల ఆలోచనలతో నిరంజన్ బుర్ర వేడెక్కిపోయింది. మోహన్తో ఆమెకేం అవసరమో అన్న ఎగ్జైటింగ్ తట్టుకోలేక బయటికొచ్చాడు. ఎస్టీడీ బూత్ చూడగానే ఏదో ఆలోచన మెదిలి బూత్ వైపు వెళ్ళాడు. గుంటూరు కోడ్ నంబర్ అడిగి తెలుసుకుని ఫోన్ చెయ్యసాగాడు. స్రవంతి ఇంటికి ఫోన్ చేసింది. విష్ణువర్ధన్ రావు క్యాంప్ నుంచి ఇంకా తిరిగి రాలేదని తెలిసింది. గుంటూరుకు బయలుదేరింది. ఆమె సరాసరి గుంటూరులో ఉన్న పిన్ని కూతురి ఇంటికెళ్ళింది. సమాచారం ఏమీ లేకుండా అలా హఠాత్తుగా ఓడిపడ్డ స్రవంతిని చూసి ఆశ్చర్యపోయింది పద్మజ. అబ్బా, ఎన్నాళ్లకు చూశానే నిన్ను! సుడిగాలిలా ఆమెను చుట్టేసింది పద్మజ. రారా, అక్కడే ఆగిపోయావేం? చేపట్టి ఇంట్లోకి లాక్కెళ్తున్నట్లే తీసుకుపోయింది. ఇది మా పాప, పేరు శృతి. ఆంటీకి హలో చెప్పమ్మా. మా వారు శ్రీధర్. ఏవండి,
స్రవంతి అని మా పెద్దమ్మ కూతురు. గబగబా పరిచయాల కార్యక్రమం ముగించేసింది. పెళ్ళై ఒక పిల్లకి తల్లైనా ఏం మారలేదు, అదే దుడుకుతనం అనుకుంది స్రవంతి. ఏవండి, ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా రండి, సాయంత్రం సినిమాకి వెళ్దాం. అలాగే రేపు సెలవు పెట్టండి. స్రవంతి రాకరాక మన ఇంటికి వచ్చింది. మళ్ళీ ఎప్పుడొస్తుందో ఏమో. అట్లాగే కొన్ని వస్తువుల లిస్ట్ ఇస్తాను, వస్తువు తీసుకురండి. అన్నింటికీ తలూపి శ్రీధర్ వెళ్ళిపోయాడు. ఇదోండి ఒక్క నిమిషం. అబ్బబ్బా, అన్నీ చెప్పేశావుగా, మళ్ళీ ఏమిటి? విసుగ్గా అడిగాడు. గుర్తు చేయలేదని తిడతారు, గ్యాస్ అయిపోవచ్చింది. సరే, ఇక వెళ్ళిరానా? ఇంకేమైనా చెప్తావా? ఏం, ఊరికే సరదాగా మిమ్మల్ని పిలుస్తానా ఏమిటి? వెళ్ళిరండి. శ్రీధర్ వెళ్ళిపోగానే దీర్ఘంగా ఊపిరి పీల్చింది పద్మజ. హమ్మయ్య, ఈయన ఇంట్లో ఉంటే ఒకటే హడావిడి. ఆఫీస్కి వెళ్ళిపోతే గానీ సగం పని అయిపోదు. హడావిడంతా తనుపడుతూ శ్రీధర్ మీదికి తోయటంతో స్రవంతికి నవ్వొచ్చింది. ఏమిటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అడిగింది పద్మజ. ఏం లేదులే. ఏం లేకుండా ఎందుకు నవ్వుతారు? ఏదో ఉండుంటుంది, చెప్పు, నేనేం అనుకోనులే. వెంటనే ఆమె నోరు మూయించకపోతే ఆ టాపిక్ మీదే నాన్ స్టాప్గా అరగంట సేపు వాయించి పారేస్తుందని భయపడి పాపకి ఎన్ని సంవత్సరాలు అంటూ ఆమెను డైవర్ట్ చేసింది స్రవంతి. మొన్న ఏప్రిల్కి 2 సంవత్సరాలు నిండాయి. 6 నెలలకే నడవటం మొదలుపెట్టింది తెలుసా. అన్నీ పలకటం వచ్చు. వాళ్ళ నాన్న పెన్ను చూస్తే చాలు ఇవ్వమని గొడవ చేసి తీసుకుని పెద్ద రాసేదానిలా పోజు పెడుతూ కాగితం మీద గీకుతుంది. విసుగును అతి బలవంతం మీద దాచుకుంది స్రవంతి. చాలామంది ఇంతే. అవతల వారికి ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా అన్న సంగతి గ్రహించరు. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టు వాళ్ళ పిల్లల ప్రతిచర్య అత్యంత అపురూపంగా కనిపిస్తుంది. కానీ అది వినేవాళ్ళకి ఉండాలి కదా. ప్రయాణ బడలికగా ఉంది స్రవంతికి. స్నానం చేసి కాసేపు పడుకోవాలనుంది. ఎప్పుడు బయలుదేరావో ఏమో. లే, అన్నం పెడతాను అంది పద్మజ. తినే మూడ్ అస్సలు లేదామెకు. ఇప్పుడొద్దు, ఆకలేయటం లేదు, స్నానం చేస్తాను. తేలిగ్గా స్నానం చేద్దు గాని దానికేం తొందరొచ్చింది? ముందు కడుపులో ఏదైనా పడితే గాని ఓపిక రాదు. ఇప్పుడేం తినాలని లేదు ప్రతిమలాడుతున్న ధోరణిలో అంది స్రవంతి. నా దగ్గర మొహమాటం ఎందుకే? నేనేమైనా నీకు పరాయిదాన్నా? ఇదో స్రవంతి, ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడున్నంతకాలం ఇది నీ ఇల్లే అనుకో, ఇబ్బందిగా ఫీల్ అవ్వకు అంది పద్మజ. చిరాకుతో తల పట్టుకోవాలనిపించింది ఆమెకు. ఎందుకు ఈ ఆడవాళ్ళిట్లా పెళ్ళైపోగానే పెద్దరికాన్ని ఆపాదించుకుంటారు? పద్మజతో బ్రతిమాలించుకోవడం కంటే అదేదో తినేసి మిగతా కార్యక్రమాలు చూసుకోవడం మంచిదనిపించింది. భోజనం దగ్గర కూడా అంతే కొసరి కొసరి వడ్డించింది. స్రవంతి అడ్డుకోబోయింది. తినమ్మా తల్లి, ఈ 2 రోజులు నాజుగ్గా తిని సన్నబడిపోతే మా ఇంట్లో తిండి పెట్టలేదనుకుంటాడు మీ ఆయన. పొలమారింది స్రవంతికి. అయ్యయ్యో, మీ ఆయన నిన్ను గుర్తు చేసుకున్నాడేమో. పద్మజ తల మీద చరుస్తూ మంచినీళ్ళ గ్లాస్ అందించింది. మా ఆయన కూడా అంతేననుకో. నేను ఒక్క క్షణం ఇంట్లో లేకుంటే అస్సలు తోచదు. శృతి డెలివరీకి 3 నెలలు ఉండేసరికి బక్కచిక్కిపోయారు. అందుకేనమ్మా నేను పుట్టింటికి పోవటమే మానేశాను. అయినా స్త్రీకి 3 ముళ్ళు పడే వరకే ఏదైనా. ఆ ముళ్ళు పడ్డాక ఎన్నో బరువు బాధ్యతలు ఏర్పడతాయి. నా పరిస్థితి చూడు. ఒక్క క్షణం కూడా నిలబడి హాయిగా ఊపిరి పీల్చుకోవటానికి టైం ఉండదు. స్రవంతికి ఆ సంభాషణ ఇరిటేటింగ్గా ఉంది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన 2 గంటలకే పద్మజ ప్రవర్తన, ఆ మాటలు విసుగుని కలిగించాయి. అంతేనేమో, కొందరి సమక్షంలో ఎన్ని రోజులు గడిపినా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. మరికొందరు ఓ అరగంట సేపు కలిసి ఉంటే చాలు బోర్ కొట్టేస్తుంది. పద్మజ ప్రవర్తన విచిత్రంగా అనిపించింది. చిన్నదానికి పెద్దదానికి కంగారు పడిపోతుంది. ఇంటి బాధ్యతంతా తన మీదే ఉన్నట్టు భావిస్తూ 50 సంవత్సరాల అనుభవం గడించిన స్త్రీలా ప్రవర్తిస్తుంది. ప్రతి అమ్మాయి పెళ్ళైన తర్వాత ఇలాగే మారిపోతారా? మరి తను అలా అవలేదేం? వెంటనే ఆమె పెదవుల మీద చిన్న శుష్కహాసం. అందరి ఆడపిల్లల్లా ఉందా తన జీవితం? మామూలుగా ఇంటర్తోనే చదువు ఆపేసి పెద్దవాళ్ళు చూసిన సంబంధం బుద్ధిగా తలొంచుకుని చేసుకుని సంవత్సరం తిరగగానే ఒక పాపను కని హ్యాపీగా జీవితం వెళ్ళబుచ్చేస్తున్నదా? నిజంగా ఇలాంటి జీవితంలో హ్యాపీనెస్ ఉందా? తన ఇల్లు, తన సంసారం అన్న మానసిక భావాలు ఇచ్చినంత తృప్తి ఈ ప్రపంచంలో మరేది ఇవ్వదేమో. ఆమె కనిపించింది తనకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పద్మజ ఆనందంగా ఉండగలుగుతుందని. కారణం, పద్మజ తల్లి కాగలిగింది, మాతృత్వాన్ని అనుభవించగలుగుతోంది. ఆ అదృష్టం తనకు లేదు. తుఫాన్లా గదిలోకి పద్మజ ప్రవేశించడంతో ఆమె ఆలోచనల నుంచి తేరుకుంది. మీ అన్నయ్య సాయంత్రం టికెట్లు తెస్తున్నానని ఫోన్ చేశారు.
వెంటనే ఆమెకి పద్మజ చెప్తున్న అన్నయ్య ఎవరో అర్థం కాలేదు. ఎవరిని అడగబోయి నాలుగు ఖర్చుకుంది. వాళ్ళాయనకు తనకు అన్నా చెల్లెళ్ళ వరుస కలిపేసింది. ఇక్కడ కూడా ఆరిందతనం పోనిచ్చుకున్నది కాదు అనుకుంది. సినిమాకా? సారీ, నేను రాలేను. సాయంత్రం ఈ ఊళ్ళో చిన్న పనుంది. అబ్బా, రేపు చూసుకుందు కానీ, ఎలాగూ 2 రోజులు ఉంటావు కదా. తను గుంటూరుకు వచ్చిన పర్పస్ వేరు. సినిమా, షికార్లు తిరిగే ఓపిక ఎక్కడుంటుంది? లేదు, ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా వెళ్ళిపోవాలి చెప్పింది. ఏం, మా ఇల్లు అప్పుడే నీకు బోర్ కొట్టిందా? అవునులే, మా ఇల్లు మీ ఇల్లులా ఉండదు కదా. ఇక్కడి గదులు అగ్గిపెట్టల్లా ఉంటాయి. మీ ఆయన గొప్ప బిజినెస్ మ్యాన్, లంకంత బంగళా ఉంది మీకు. మా ఆయన వెలగబెట్టేది గుమాస్తాగిరి. ఇంతకంటే మంచిగా ఉండలేం. పద్మజ విషాదంగా మొహం పెడుతూ అంది. అయ్యో, ఆపుతావా పద్మజ? ఎందుకట్లా నానా అర్థాలు తీసుకుంటావు? నా ఉద్దేశం అది కాదు, ముమ్మాటికి కానే కాదు. ఇక్కడ నాకు చాలా బాగుంది. ముఖ్యంగా శృతి అల్లరితో మీ ఇల్లు కళకళలాడిపోతుంటుంది. ఇక మా ఇల్లు అంటావా? పువ్వులు లేని వనంలా బోసిపోయి ఉంటుంది కదా. ఆమెలో ఆ ఫీలింగ్ పోగొట్టాలనే అంది స్రవంతి. ఆమె అలా చెప్పగానే పద్మజ మొహం చేటంతైంది. నాకంటే నువ్వు గొప్ప, నాకంటే మంచి లైఫ్ నీకుందని చెప్తే ఆనందం కలగకుండా ఉంటుందా? నిజమేనే స్రవంతి, నీ బాధ అర్థం చేసుకోగలను. ఆ ముసలివాడిని చేసుకోవాల్సిన కర్మ ఏమిటే? పుత్తడి బొమ్మలా ఉంటావు నువ్వు. నీకంతకంటే మంచి మగడే దొరికేవాడు. జాలి చూపించింది. ఆమె మాట్లాడలేదు. ఎంత డబ్బు ఐశ్వర్యం ఉన్నా ఏం లాభం? నువ్వు చెప్పినట్లే పిల్లలు లేని ఇల్లు శ్మశానంలా ఉంటుంది. ఇలాంటి మాటలు విని విని స్రవంతి గుండె బండబారిపోయింది. భావరహితంగా పద్మజ వైపు చూసింది. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె తరుక్కుపోతుందే స్రవంతి. మంచి భర్త దొరకడం స్త్రీకి ఎంతో అదృష్టం. ముసలి మొగుడితో నీ జీవితం ఎలా ఉంటుందో ఊహించగలను. మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందా? చివరిగా ఆ ప్రశ్న అడుగుతూ గొంతు తగ్గించింది. స్రవంతి జవాబు చెప్పకముందే మళ్ళీ తనే అంది. పెళ్ళ ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగలేదంటే మీ ఆయనకు అసలు పిల్లలు పుట్టరేమో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నారా? పద్మజ మాటల్ని భరించలేకపోయింది. ఆడా మగ అనే తేడా లేకుండా అందరూ తన మీద జాలి చూపించేవాళ్లే. తనదో కన్నీటి గాథలా భావించి ఓదార్చే ప్రయత్నం చేస్తుంటారు. అది భరించలేక స్నేహితులకి బంధువులకి దూరంగా ఉంటూ వస్తోంది. కొంచెం చనువు ఉంటే చాలు తనపై నిట్టూర్పులు, ఓదార్పులు, అంతకంటే ఎక్కువగా జాలి. పోనీ నిజంగా జాలి ఉంటుందా అంటే అది ఉండదు. ముందు ఆమె ఐశ్వర్యం వాళ్ళని ఆకర్షిస్తుంది. ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ భార్య స్రవంతి అన్న సత్యం మింగుడు పడదు. ఆమెకున్న డబ్బు, కార్లు, భవంతి గుర్తొచ్చి అసూయ కలుగుతుంది. తమకు లేనిది ఎదుటి వాళ్లలో ఉన్నప్పుడు వాళ్లలోని ఏదో ఒక లోటును, అవలక్షణాన్ని ఎత్తి చూపించి తృప్తిపడటం మానవ నైజం. వాళ్లకు డబ్బుంది కానీ అంటూ ఆగిపోతారు. అసంపూర్తి వాక్యం చివర ఈ కానీ అన్న పదం ఎన్నో అగాధాలని సృష్టిస్తుంది. స్రవంతి అందంగా ఉంటుంది కానీ ఏం లాభం? ఆమె మొగుడు ముసలివాడు. ఆమెకు చాలా డబ్బుంది కానీ పాపం జీవితమే వేస్ట్ అయిపోతోంది. పద్మజను అలా వదిలేస్తే చివరకు ఆత్మహత్య చేసుకోవాలనిపించేలా డామేజింగ్గా మాట్లాడుతుందని భయమేసింది స్రవంతికి. పద్మజ, నువ్వు అనుకునేంత దారుణంగా జీవించటం లేదు నేను. నా లైఫ్ నాకు చాలా బాగుంది. పద్మజ టకీమని నోరు మూసుకుంది. అవునే, మా ఆయన నాకంటే వయసులో పెద్ద, కానీ ఆయనకి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? ఒక్కరోజు కూడా నన్ను చూడకుండా ఉండలేరు. ఆయనకు బిజినెస్, ఇల్లు, నేను తప్ప మరో ధ్యాస ఉండదు. సిగరెట్లు తాగరు, ఆల్కహాల్ ముట్టరు, పరాయి ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడరు. ఇప్పుడు నా తోటి వాళ్లకు ఉన్న భర్తల కంటే మా వారు చాలా బెటర్. చదువు, తెలివి, డబ్బు ఉన్న వ్యక్తి భర్తగా రావటం నా అదృష్టమే. ఇక పిల్లలంటావా? ఏముంది, నాకే పుట్టే రాత లేదనుకుంటే సరిపోతుంది. పద్మజ మెంటాలిటీపై భయంకరంగా ప్లే చేసింది ఆమె. నాకు కావలసినంత డబ్బుంది తెలుసా? దేనికి తడుముకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఇలా మార్కెట్లోకి కొత్త చీర కానీ కొత్త వస్తువు కానీ వచ్చిందంటే ఆ రోజే అది మా ఇంట్లో ఉండాల్సిందే. నువ్వే చెప్పు పద్మజ, ఓ ఆడపిల్ల పెళ్ళైన తర్వాత తన పుట్టింటి వాళ్ళకి సహాయం చేయగలదా? నాకు ఆ అవకాశం ఉంది. తమ్ముడు, చెల్లాయి పెద్ద చదువులు చదువుకుంటున్నారు. నాకేం లోటుంది చెప్పు? అది కాదు స్రవంతి, నువ్వు ఏదో చెప్పబోయింది పద్మజ. పద్మజ, నా స్థానంలో ఉండి ఆలోచించు. ఎంతమంది స్త్రీలు భర్తలతో ఆనందంగా ఉంటున్నారు? భార్యలోని అందం, మంచితనం గుర్తించకుండా పరాయి స్త్రీల కోసం వెంపర్లాడటం లేదు. ఆమె అంత ఖచ్చితంగా చెప్పేసరికి ఇలా జవాబిస్తుందని ఊహించని పద్మజకు నోట మాట రాలేదు.
ఏదో బాధల్లో ఉందేమో, 4 జాలి మాటలు చెప్పి ఏడుస్తుంటే ఓదార్చుదామనుకుంది. నీకంటే నేనే ఆనందంగా జీవిస్తున్నాను అని అంత ఖచ్చితంగా చెప్తుందనుకోలేదు. ఆమె మాటల్లో ఉన్న సత్యం పద్మజకు ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించింది. స్రవంతి, కొంచెం దీన్ని చూస్తుండు. సాయంత్రం టిఫిన్కి మినపప్పు నీళ్లలో పోసొస్తాను. పని కల్పించుకుని అక్కడి నుండి లేచిపోయింది పద్మజ. పాపం ఏమనుకుందో. అంత ర్యాష్గా మాట్లాడకుండా ఉండాల్సిందనిపించింది స్రవంతికి. కానీ అప్పుడు ఆమెకు ఒక గొప్ప విషయం అర్థమైంది. తను విషాదంగా ఉన్నంతసేపు ఆ విషాదం తాలూకు ఛాయలు తన ముఖం మీద కదలాడినంత వరకు ఎదుటి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తారు. ఆమెకి సువర్చల భర్త గిరి గుర్తొచ్చాడు. ఆ రోజు అతి చొరవ తీసుకోవటానికి ప్రయత్నించాడు. ఆమె అందంగా ఉంటుందని కాదు, కేవలం అది ఒక ప్లస్ పాయింట్ మాత్రమే. ఆమె స్థానంలో ఎలాంటి స్త్రీ ఉన్నా అలాగే అడ్వాంటేజ్ తీసుకోవటానికి ప్రయత్నిస్తారు. 2 ఓదార్పు మాటలు చెప్పి ఆమెను లోబర్చుకోవడానికి, ఆమె వాల్చుకోవడానికి భుజం ఆసరాగా ఇచ్చి తల మీద చేతులు వేస్తూ మెల్లగా ఆమెని అనుభవించాలనుకుంటారు. ఆమె నిస్సారంగా తల వెనక్కి వాల్చింది. బలహీనత అనేది క్యాష్ చేసుకోవడం ఎదుటివాడి బలహీనత. స్రవంతి పద్మజను సినిమాకి రానని ఎలాగోలా కన్విన్స్ చేసి బయటపడింది. నిరంజన్ ఇచ్చిన మోహన్ అడ్రస్ తేలిగ్గానే కనుక్కోగలిగింది. తలుపు కొట్టబోయి ఆగింది. తలుపు కొద్దిగా తెరిచే ఉన్నాయి. మునివేళ్లతో బెల్లగా నెట్టింది. ప్రభూ, జన్మంతా నీకు రుణపడి ఉంటాను. ఈసారైనా కిరణ్ని చూసే భాగ్యాన్ని ప్రసాదించు. తలుపు తెరుచుకోగానే ఎదురుగా ఒక యువకుడు వాలు కుర్చీలో కూర్చొని పేపరు తిరిగేస్తూ కనిపించాడు. రివ్వున స్మృతి శరం ఆమె గుండెలోంచి దూసుకు వెళ్ళింది. దినకరుడు కిరణాల కరాలతో అక్కున చేర్చుకున్నట్టు, గ్రీష్మం వెళ్ళినట్లు, వసంతం వచ్చినట్లు, బ్రతుకు పంట పండినట్టు, కళ్ళు కలువలై అతను జాబిలై, ఆమె ప్రకృతై నిలువెల్లా అనుభూతి పరిమళాన్ని మొయ్యలేక, నిలవలేక, ఉండలేక అతన్ని గాఢాలింగనం చేసుకోవాలన్న కోరిక పెరిగిపోగా, సిగ్గు ముంచుకురాగా, ఆనందం చెలీలికట్ట వీడినట్లు ఆమె కంటి నుండి కన్నీరు జలజల రాలింది. అతనే తన జీవితాన్ని వికసింపజేసే కిరణ్. కళ్ళ నిండా నీరు పేరుకుపోయి అతని రూపం ఎక్కడ కనుమరుగవుతుందేమో అన్న భయంతో ఆమె చప్పున కళ్ళు తుడుచుకుంది. అలికిడికి తలెత్తిన అతను ఆమె వంక బిత్తరిపోయి చూసి వెంటనే తేరుకొని, ఎవరు కావాలి? నువ్వే. అయ్యో, నీకోసం అనంతాంబుది సాగరాలు దాటి నేనొస్తే అపరిచితని చూసినట్టు ఎవరిని అడుగుతావేం కిరణ్? ఆమె మనసు మూగగా ఆక్రోశించింది. మౌనంగా అతని ఎదలో గువ్వలా ఒదిగిపోవాలని, ఆనందంగా విషాదాన్ని మర్చిపోవాలని, ఇన్నాళ్ల వ్యర్థ జీవితాన్ని అతని సమక్షంలో సంపూర్ణత్వంగా మలుచుకోవాలని ఎన్నో ఊహల రెక్కలు కట్టుకొని తానొస్తే ఆ రెక్కలు త్రుంచే కరవాలంలా అతని మాట ఆమెని నిర్వీర్యం చేసింది. కానీ అది కొద్దిసేపే. తన మనసులో నిండిపోయిన కిరణ్ రూపం అతన్ని కూడా కిరణ్ అనుకుని భ్రమపడేలా చేసిందేమోనని అతని వంక పరిశీలనగా చూసింది. అదే ఎత్తు, 6 అడుగులు, అదే ఛాయ, పండిన నిమ్మపండు లాంటి పచ్చదనం, అవే కళ్ళు, విశ్వజన్యత నింపుకున్న ఆర్ద్రమైన కళ్ళు. అతను కిరణ్, ఖచ్చితంగా తన కిరణ్. నేను కిరణ్, నీ స్రవంతిని. అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. అతను అర్థం కానట్టు చూస్తూ, ఏమిటి మీరనేది? కిరణ్ ఎవరు? అన్నాడు. అదే గొంతు, మేఘం గర్జన లాంటి మ్యాన్లీనెస్ నింపుకున్న గొంతు. కిరణ్ నువ్వు కాదు? నిలదీసినట్టు అడిగింది. కాదు, నా పేరు మోహన్, విశ్వమోహన్, క్లుప్తంగా అన్నాడతను. అబద్ధం, గట్టిగా అరిచింది. ఎందుకు కిరణ్ ఇంకా నన్ను చిత్రవద చేస్తావు? నువ్వు కాదని అబద్ధం చెప్పి నన్ను మోసగించలేవు. ఇప్పటికైనా నీ నాటకానికి తెరవేసేయ్, సన్నగా రోదిస్తూ అంది. వాట్ డూ యు మీన్? అతని మొహం ఎర్రబడింది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాటకమేమిటి? ఇంతకీ మీరెవరు? రోషంగా చూస్తూ అన్నాడు. ఆపో, నిన్ను గుర్తించలేని స్థితిలో నేను లేను. ప్రతిక్షణం నీ రూపం నా కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది. నువ్వింత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావో, ఎందుకు అబద్ధం చెప్తున్నావో నాకు అనవసరం. కానీ నువ్వు కిరణ్వే అన్న ఒక్క నిజం చెప్పు చాలు. నాకేమీ వద్దు. నేను తిరిగి వెళ్ళిపోతాను. నిన్ను చూశానన్న తృప్తితో జీవిస్తాను. ఆగండి, అసలు మీరెవరో నాకు తెలీదు. మీరేం మాట్లాడుతున్నారో నాకంతకన్నా అర్థం కావటం లేదు. అసలు ఏమిటిదంతా? బహుశా మీరు పొరబడుతున్నారు. నేను మీరనుకుంటున్న కిరణ్ని కాదు, విశ్వమోహన్ని. అంతే. మీరు తెలీదు. ఇంతకుముందు మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. నిజంగా నేనెవరో నీకు తెలీదా? తలూపాడు. తెలీదు? ఆమె తీవ్రంగా చూస్తూ అడిగింది. తెలీదు ఇరిటేటింగ్గా అరుస్తూ అన్నాడు.
నీలాంటి పిరికివాడిని ప్రేమించడం నాదే బుద్ధి తక్కువ. నీకోసం వివాహితనని కూడా ఆలోచించకుండా ఎక్కడెక్కడో తిరిగి తిరిగి నీ అడ్రస్ కనుక్కొని చివరికి నీ దగ్గరికి వస్తే తగిన శాస్తి చేశావు. నాకు ఈ శాస్తి జరగాల్సిందే కిరణ్. వెళ్ళిపోతున్నాను. ఇక జన్మలో నీ మొహం చూడను. ఆమె ఏడుస్తూ వెనకకు తిరిగింది. ఆగండి, ఎందుకంత బాధపడుతున్నారు? ఆ కిరణ్ వివరాలు చెప్పండి. అతని అడ్రస్ కనుక్కొని మీకు స్టాప్ ఇట్. నువ్వింత నాటకమాడినా ఆడకపోయినా నేను నీ మొహం చూడదలుచుకోలేదు. నిన్ను ఎంతగానో ప్రేమించి నీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశించి నా మనసునే కాక శరీరాన్ని కూడా నీకు అర్పిస్తే నువ్వేం చేశావు? నన్ను దగా చేసి నా జీవితాన్ని నట్టేట్లో ముంచి పారిపోయావు. అప్పుడు నిజంగా నువ్వు సముద్రంలో పడిపోయావనుకుని అనుకున్నాను. పిచ్చిదాన్ని. నాతో అవసరం తీరాక పెళ్లి టైంకి పెద్ద డ్రామా ప్లే చేసి తప్పించుకున్నావు. చిచి, ఇక జన్మలో నీ ముఖం నాకు చూపించకు. గుడ్ బై. వేగంగా అడుగులు వేస్తూ బయటకు వెళ్ళిపోయింది. ఆమె కనుమరుగయ్యేంత వరకు చూసిన అతని కళ్లల్లో క్రమక్రమంగా కన్నీరు పేరుకుపోసాగింది. నిస్సత్తవుగా మోకాళ్ల మీద నిలబడి చేతుల్లో మొహం దాచుకుని బిగ్గరగా రోదించసాగాడు. వెక్కిళ్ల మధ్య అతని నోటి నుండి ఆక్రందనలా వినిపించిందా పేరు, స్రవంతి అని. కథ కొనసాగుతుంది.